హైదరాబాద్ భూ కుంభకోణం కేసులో తనని కావాలని ఇరికించారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. సరైన విచారణ జరపకుండానే తనను అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని, ఫోరెన్సిక్ ల్యాబ్కు పత్రాలు పంపకుండానే తనపై కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని దీపక్ రెడ్డి తెలిపారు. క్లియర్గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అనిన తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్ గా నా సిగ్నేచర్ కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవడం జరిగింది. త్వరలో ఈ నిజాలని నేను బయట పెట్టబోతున్నాను. సో దయచేసి మీరు ఓపిక పట్టండి. నాది కాదు, నా సిగ్నేచర్ కాదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. ఎవరు చెప్పారు టాలీ అయింది? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయింది నేను చెప్తాను. ఎలా జరిగింది? మీరే కంప్లైంట్ ఇచ్చారు కదా? అవునండి. ఏమైంది అసలు? ఏం జరిగింది? దొంగలంతా మోసం చేసి కోర్టు కూడా దీపక్ రెడ్డి గారు హైదరాబాద్ భూ కుంభకోణం కేసులో తనని కావాలని ఇరికించారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. సరైన విచారణ జరపకుండానే తనను అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని, ఫోరెన్సిక్ ల్యాబ్కు పత్రాలు పంపకుండానే తనపై కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని దీపక్ రెడ్డి తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, సొసైటీ ల్యాండ్స్ కానీ, ప్లేన్ ల్యాండ్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకుని వాటికి ఫిక్సియస్ నేమ్స్ మీద డాక్యుమెంట్స్ వీళ్ళే వాళ్ళకు సేల్ చేసినట్టు లేదా అగ్రిమెంట్ చేసినట్టు క్రియేట్ చేసి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేశారు. సిటీలో ఏ ఏ ప్రాంతాల్లో వీళ్ళు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని మీకు ఫిర్యాదు వచ్చింది? మా దర్యాప్తులో ఆసిఫ్ నగర్ లిమిట్స్ అయినటువంటి భోజగుట్ట దగ్గర అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఒక 78 ఎకరాలు, సొసైటీకి ఇంతకుముందే గవర్నమెంట్ జీవోల ద్వారా ఇచ్చినటువంటి ల్యాండ్, అట్లాగే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఒక 12 ఎకరాలు, షేక్పేట దగ్గర ఒక 3.5 ఎకరాల వరకు, ఇవన్నీ కూడా వివిధ వ్యక్తుల పేర్ల మీద డాక్యుమెంట్లు తయారు చేసి అవన్నీ కూడా వీళ్ళకు సేల్యూట్ చేసినట్టు, వీళ్ళ కబ్జాలో ఉన్నట్టు క్రియేట్ చేసి కోర్టులలో కేసులు వేస్తూ దాన్ని ఒక లిటిగేషన్ ప్రాబ్లం తయారు చేసి వాటిని ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు. అంటే మీకు సిసిఎస్ పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది సార్? ఏ డేట్లో వచ్చింది? పోయిన సంవత్సరం 2016లో కొన్ని, తర్వాత ఈ సంవత్సరం కూడా 17లో కొన్ని వచ్చాయి, 2-3 కేసులు. అవన్నీ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే కేసులలో మేము అరెస్ట్ చేశామో ఆ కేసులో మాకు ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్ల వాటిని సేకరించి మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దీపక్ రెడ్డి ప్రమేయం సార్, ఇతను ఏమైనా ఫోర్జరీ చేశాడా లేకపోతే మీ బాధితులు ఏమైనా బెదిరించాడా? మీకు ఏ విధమైన కంప్లైంట్ మీకు వచ్చింది? మాకు వచ్చినటువంటి ఈ 3 కేసులలో దీపక్ రెడ్డి పాత్ర, కొన్ని ఎకరాలు ఆయన పేరు మీద అతను ఫిక్సియస్ నేమ్స్ నుంచి ఆయన పేరు మీద, తర్వాత సక్సేనా వాళ్ళ ఫాదర్ పేరు మీద, వాళ్ళ ఒక రియల్టర్ కంపెనీ ఉంది ఆ పేరు మీద సేల్ అగ్రిమెంట్ చేసుకొని ఈ ఆస్తులను కూడా అతను ఎలక్షన్లో కూడా ఇమూవల్ ప్రాపర్టీ కింద చూపెట్టడం జరిగింది. మాకు డాక్యుమెంటరీ తర్వాత ఓరల్ ఎవిడెన్స్ అతని మీద ప్రూవ్ అవుతుంది కనుక ఈ కేసులలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అఫిడవిట్ దాఖలు చేశాడు. అందులో ఎన్ని కోట్ల ఆస్తి చూపించినట్టు మీ దగ్గర ఆధారం ఉంది? ఎన్ని కోట్లు అనేది విలువ మేము సరిగా చెప్పలేము, కాకపోతే అది మాకున్న ఆధారాలను బట్టి మాత్రమే అరెస్ట్ చేయగలిగాం. అంటే ఈ కేసులో వీళ్ళు దీపక్ రెడ్డితో పాటు ఈయన వెనకంగా వేరే వ్యక్తులు ఎవరైనా ఉండే అవకాశం ఉందా? మీ దర్యాప్తులో ప్రాథమికంగా ఏం విషయాలు బయటకు వచ్చాయి? ఇప్పటి వరకు ఇంకా ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అనేది పూర్తిగా దర్యాప్తులో తేలలేదు. ముందు జరిగేటువంటి దర్యాప్తులో ఎవరి పేర్లైనా వచ్చి వాళ్ళ మీద ఆధారాలు దొరికి, అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ ఓరల్ ఎవిడెన్స్ కానీ మా ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఆధారాలు ఏమీ దొరికి
వాళ్ళ మీద ప్రూవ్ అయితే మాత్రం తప్పకుండా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ లో ఇటీవల కాలం దాదాపు వారం 10 రోజుల నుంచి చూస్తే కూడా భూ అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. మియాపూర్తో పాటు ఈ బాలానగర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా వస్తున్నాయి. అంటే వాటికి ఈ దీపక్ రెడ్డి చేసినటువంటి ఈ భూ అక్రమాలకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? లేదు, ఇప్పటి వరకు మాకు ఆ యాంగిల్లో మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా చెప్పలేము. అంటే ఇతను ఏమైనా మళ్ళీ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉందా? మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. తదుపరి విచారణ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇంకేదైనా దొరికితే కూడా మేము అది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిసిఎస్ పోలీసులు సిద్దమవుతున్నారు. అయితే అరెస్ట్ అయినటువంటి 3 నిందితులపైన కూడా కస్టడీ పిటిషన్ వేసి వారిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడిషనల్ డీసీపీ జోగయ్య చెబుతున్నారు. కెమెరామెన్ రాజుతో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.